కుందన్బాగ్ హాంటెడ్ హౌస్. ఈ స్టోరీ చెప్పడానికి బ్యాక్గ్రౌండ్లో హారర్ మ్యూజిక్ అస్సలు అవసరం లేదు, ఎందుకంటే ఈ స్టోరీలోనే భయం ఉంది. హైదరాబాద్లో మనం డైలీ క్రాస్ చేసే రోడ్స్ మధ్యలో ఒక సైలెంట్ ఏరియా ఉంది, పేరు కుందన్బాగ్. ఇక్కడున్న ఒక బంగ్లా ఇయర్స్గా లాక్లో ఉంది, కానీ లాక్ ఉండడం వల్ల అది ఎంటీ అని అనుకోవడం మీ బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. 2002లో ఈ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఒకరు మదర్, ఇంకా తన 2 డాటర్స్. వీళ్ళు చాలా విచిత్రంగా ప్రవర్తించేవాళ్ళు. ఇంట్లో కరెంట్ ఉన్నా సరే రాత్రిపూట చేతిలో క్యాండిల్స్ పట్టుకొని తిరిగేవాళ్ళు. ఇంటి బయట బ్లడ్తో నిండిన బాటిల్స్ని, వింత బొమ్మల్ని కట్టి చుట్టుపక్కల వాళ్ళని భయపెట్టేవాళ్ళు. ఎవరితో కూడా మాట్లాడేవాళ్ళు కాదు. సెప్టెంబర్ 2002లో ఒక దొంగ ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇంట్లో ఎంటర్ అయిన వెంటనే ఒక వియర్డ్ స్మెల్ వచ్చింది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్నది చూసి వణికిపోయాడు. బెడ్ మీద ఆ 3 బాడీస్ కుళ్ళిపోయి ఉన్నాయి. ఆ దొంగ భయంతో పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. జస్ట్ ఇమాజిన్, ఒక దొంగ పోలీస్కి ఇన్ఫామ్ చేస్తున్నాడంటే అసలు అది ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉంటుందో. పోలీసులు వెళ్ళి మొత్తం ఇంటిని చెక్ చేశారు. ఇంటి వాల్స్ పైన విచిత్రమైన సింబల్స్ కనిపించాయి. కిచెన్లో వెళ్ళి చూశారు, ఫుడ్ ఉంది, కానీ ఫుడ్ మొత్తం వియర్డ్ స్మెల్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏం తెలిసిందంటే వీళ్ళు చనిపోయి 3 నుంచి 6 నెలలు అయ్యింది. కానీ ఆ ఇంటి పక్కన వాళ్ళు నైబర్స్ చెప్పేది మాత్రం, మేము వాళ్ళని మొన్న కూడా చూసాం, నిన్న కూడా బాల్కనీలో క్యాండిల్స్ వెలిగించడం చూసాం అని చెప్పారు. అసలు ఇది ఎలా సాధ్యం? 6 నెలల క్రితం చనిపోయిన వాళ్ళు 2 రోజుల క్రితం బయట ఎలా తిరుగుతున్నారు? ఎవరికి అసలు ఏం జరిగిందో తెలీదు. పోలీసులు దీన్ని సూసైడ్ కేసుగా క్లోజ్ చేశారు, కానీ ఈ కేసు ఇప్పటి వరకు కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసు గురించి న్యూస్లో కూడా వచ్చింది. ఈ ఇంటిని గవర్నమెంట్ సీల్ చేసింది. ఇయర్స్ పాస్ అయ్యాయి, కానీ ఈ ఇల్లుని ఎవ్వరు కొనలేదు, ఎవ్వరు రెంట్కి కూడా తీసుకోలేదు. ఎందుకంటే వాచ్మెన్ చెప్పేదాని ప్రకారం రాత్రి 12 తర్వాత ఈ ఇంటి లోపల నుంచి ఫుడ్ స్టెప్స్, గజ్జల సౌండ్స్ వినిపిస్తాయంట. లైట్స్ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయంట. అంతేకాదు, విండోస్ దగ్గర ఏవో షాడోస్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయంట. ఈరోజు కూడా లోకల్స్ చెప్పేది ఒక్కటే, ఈ ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందంట. హైదరాబాద్లో చాలా ఇల్లులు ఉన్నాయి, కానీ కుందన్బాగ్లో ఈ ఇల్లు మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక హాంటెడ్ హౌస్. మీకు నమ్మకం లేకపోతే కుందన్బాగ్ ఏరియాకి వెళ్ళి ఈ ఇంటి దగ్గర ఆగండి, పక్కా మీకు ఏదో ఒకటి కనిపిస్తుంది. ట్రై అట్ యువర్ ఓన్ రిస్క్. సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.